మరో బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా జరుగుతోన్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో వితౌట్ వెహికల్స్ తోటి అయితే ఏమి నడపట్లేదు. వితౌట్ నంబర్ ప్లేట్స్ తోటి ఉన్న వాళ్ళది ఏమన్నా టీఆర్ నెంబర్ కానీ ఏదైనా చూపిస్తుంటే వాటిని అలో చేస్తున్నాము. వితౌట్ నంబర్స్ తోటి నంబర్ ప్లేట్ తోటి లేకుండా ఉన్న ట్రాక్టర్స్ ఇష్యూ అనేది మా దృష్టికి రాలేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండి వాళ్ళు పర్మిషన్ లేకుండా కొడుతుంటే, జీరోలో కొడుతుంటే మాత్రం వాళ్ళపైన వాటా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. బోధన్కు సాలూరా మండల్ నుండి వచ్చే ట్రాక్టర్లు ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు బెనిఫిషరీస్కు ఇష్యూ చేయలేదని నాకు తెలిసింది. కానీ సాలూరాలో గవర్నమెంట్ వరకు ఒక 6 ట్రాక్టర్లు ఇష్యూ చేశారు. డిఆర్పీ క్యాంప్కి 3, మినార్పల్లికి 3 ట్రాక్టర్లు గవర్నమెంట్ వర్క్ కోసం. అంతేగాని వేరే బెనిఫిషరీస్కి ఇవ్వలేదని ఎంఆర్ఓ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ట్రాక్టర్లు ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళి ఉష్క తరలింపు జరుగుతున్నది. మరి దానిపై దృష్టి పెట్టాలని నేను ఇప్పుడు ఫోన్ ద్వారా ఎంఆర్ఓ సారికి మాట్లాడడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. ఇక లేటెస్ట్ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అందిస్తారు. నవీన్, యాక్చువల్గా జరుగుతోంది ఏంటి, అధికారులు ఏమంటున్నారు అసలు? థ్యాంక్ యూ రమణ. నిజామాబాద్ జిల్లాలో ఇసుక రవాణా 3 కోవులు 6 స్థాయిలుగా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని బద్నూరులో అక్రమ ఇసుక జరుగుతున్నప్పటికీ కూడా ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకుంటూ లేదని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలు మండిపడుతున్నారు. బద్నూరు మండలం ముందు పరిసర గ్రామాల్లో మంజీరావాగు నది తీరంలో వద్ద ఉన్నట్టు అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పట్టపగలే యథేచ్ఛగా ఇటు ట్రాక్టర్ల అక్రమ టిప్పర్లు నెంబర్ ప్లేట్ కూడా లేకున్నా 7 వాహనాలు పట్టపగలే నడుస్తే పూలు ఇది ఇచ్చే అధిక లోడుతో తీసుకెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు చూసి చూడట్లుగా వివరిస్తున్నారు. దీనిపై కూడా అక్కడున్న ప్రజలు రెవెన్యూ అధికారులకు కానీ పోలీసులకు కానీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ ఇసుక కొంతకాలంగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇలా అక్రమ ఇసుక తవ్వడంతో పూర్తిగా పేదల జనాలు పూర్తిగా రక్షించిపోతాయని చెప్పి కూడా తాము పంట పొలాలకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా అక్కడ వారు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే పూర్తిగా చూస్తున్నట్లయితే అక్రమ ఇసుక వల్ల తాము ఇవన్నీ ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా చెప్తా పడుతుందని చెప్పొచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ నవీన్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం అన్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదని, నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతోనే పత్రిక నడిపారని వివరించారు. ఈ విషయంలో మనీ లాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం సరికాదన్నారు. గాంధీ కుటుంబం పట్ల ఉన్న అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. ఓట్చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లినందుకే దృష్టి మరల్చేందుకు ఈ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు సిబ్బందిని తీసుకొని ఆ పత్రిక నడిపించడానికి పనిచేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రం అనంతరం జరిగిన పరిణామాలలో చాలా మంది
సమాజంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పత్రికలు టీవీలు పెట్టుకోవడం వల్ల నేషనల్ హెరాల్డ్ నడపడానికి కష్టమై మూతబడ్డది. ప్రైవేట్ పోటీని నేషనల్ హెరాల్డ్ స్వతంత్రం కోసం పోటీ పడ్డ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈనాటి సమాజంలో ఉన్న పత్రికలతో పోటీ పడలేక మూతబడ్డది. అందులో చాలా మంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వయసు మీద పడ్డ వాళ్ళు వేరే దారి లేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు. దేశ స్వతంత్రం కోసం నడిపిన పత్రికలో పనిచేసిన సిబ్బంది వేరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలు గడవక ఆరోగ్యం క్షీణించి బ్రతకలేని పరిస్థితి ఉన్నది. వీళ్ళని ఎట్లయినా ఆదుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక ఉదారమైన ఆలోచనతోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ నిధులను అందులో పెట్టి వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఆ కుటుంబాలందరినీ కూడా ఆర్థికంగా కాంగ్రెస్ నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఆ కుటుంబాలకు విఆర్ఎస్ లాగా ప్రతి ఒక్కరికి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడడానికి, వాళ్ళ వైద్య ఖర్చులకు సహాయాన్ని అందించడానికి ఒక మానవత్వం ఉన్న కుటుంబంగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన సిబ్బందికి అందరికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగ పదవి విరమణకు కావలసిన అన్ని సహాయాలు ఒక మంచి మనసుతోని మంచి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి వాళ్ళని అందరిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి, ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడపాలనుకుంటుంది. కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ బోర్డులోకి వచ్చి ఆ పత్రికను పునరుద్ధరించే ప్రయత్నం చేసిండ్రు. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఆనాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికను ఆనాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను కూడా నడిపి ఆ పత్రిక కూడా దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అనూహ్యంగా ముగిసింది. బంధాలు అనుబంధాలు తెంచుకుంటూ కుటుంబ సభ్యులే సర్పంచ్ పదవి కోసం ప్రత్యర్థులుగా ఎన్నికల రంగంలోకి దిగిపోయారు. సర్వసాధారణంగా ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటూ ఉంటుంది. కానీ